సో నమస్తే బల్మూరి వెంకటరమణ. నమస్తే భయ్య. మీ రాహుల్ గాంధీ గారు రాహుల్ జోడో యాత్ర ఎట్లా నడుస్తున్నది? రాహుల్ గాంధీ గారు చేపట్టిన ఏదైతే భారత్ జోడో యాత్ర ఉందో, భారత్ జోడో యాత్ర ఇది రాజకీయాలకు అతీతంగా, దీన్ని రాజకీయానికి ముడిపట్టాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఇది ఏంటంటే చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా ఇది కాంగ్రెస్ పార్టీ కండ వేసుకొని కానీ ఇది కాంగ్రెస్ పార్టీ యాత్ర అని చెప్పి చెప్తలేరు. ఈరోజు భారతదేశంలో ఉండేలంతా కాంగ్రెస్ వాళ్ళేగా అన్న, అందరు కూడా లైట్ మైండెడ్ ఉన్న కూడా చాలా మంది వచ్చి వారి వెంట నడుస్తారు. ఆ యాత్ర ప్రారంభించింది కూడా చాలా స్పష్టంగా చూస్తే రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లోట్ గారు, స్టాలిన్ గారు, ప్రాంతీయ పార్టీలో కూడా చాలా మంది దీనికి సహకరిస్తారు. ఈ యాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యలో విభజించి పాలించే ప్రయత్నం, ప్రజల మధ్యలో ద్వేషాన్ని పెంచే ప్రయత్నము, మతపర వ్యాఖ్యలు చేసి కులపర వ్యాఖ్యలు చేసి కొన్ని పార్టీలు ప్రజల్ని విభజించి డివైడ్ అండ్ రూల్ పాలసీని మన దేశంలో దాన్ని యూజ్ చేస్తారు. ఆ ప్రజల మధ్యలో ద్వేషాన్ని తగ్గించి ప్రేమను పెంచి అందరం కలిసిమెలిసి ఉండాలి, అందరం ఒక కుటుంబం లెక్క ఉండాలి. అంటే మన చాలా స్పష్టంగా చెప్పాలంటే ఊర్లో మనకు ఒక సాంప్రదాయం ఉంటుండే. గతంలో మనం ఊర్లలోకి పోతే కులాలకి మతాలకు అతీతంగా వాళ్ళందరూ కూడా చిన్నాన్న పెద్దనాన్న అత్తమ్మ మామయ్య కోడలు పిన్ని అని చెప్పని వరుసలు కలుపుకొని పిలుచుకుంటుండే. ఏ కులం వాళ్ళు ఉన్నా ఏ మతం వాళ్ళు ఉన్నా కానీ వరుసలతోటి పిలుచుకుంటారు. ఎందుకు వరుసలతోటి పిలుచుకుంటే ఆ ప్రేమ అనురాగాలు ఉంటాయనే ఉద్దేశంతో పిలుచుకుంటారు. ఈరోజు ఏంటంటే ఆ ప్రేమ అనురాగాల్ని ద్వేషం లెక్క మార్చే ప్రయత్నం చేశారు. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో భారత్ జోడో యాత్ర అని వారు ప్రారంభించడం జరిగింది. అండ్ అది చాలా ఇది రేపొద్దున చరిత్రలో చెప్పుకుంటారు. ఈ యాత్ర ఏదైతే వారు కన్యాకుమారికి వెళ్ళి మొదలుపెట్టి కాశ్మీర్ వరకు నడుస్తుండ్రో ఆ యాత్ర మనం చూస్తే చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు ఒక్కొక్క వ్యక్తితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఒక్కొక్క సమస్య గురించి వారు తెలుసుకుంటున్నప్పుడు మనకు ఒక్కొక్క విజువల్ అంటే ఒక్కొక్క ఫోటో చూస్తుంటే మనకల్లా ప్రేమ, బాధ, ఆప్యాయత, అనురాగము, ఆ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ప్రజలు రాహుల్ గాంధీ గారిని ఆదరిస్తున్నారు, ఏ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా రాహుల్ గాంధీ గారి కోసం వారి వెంట నడుస్తుండ్రు, వారి వెంట పరుగులు తీస్తున్నారు అర్థమవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 46 రోజుల పైన అయిపోయింది రాహుల్ గాంధీ గారు. సెప్టెంబర్ 7th స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు గెలిస్తే దేశం ఏమైనా మారుతుందని మీరు ఏమైనా అనుకుంటారు? ఉమ్మాటికి కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు నడిచిన వ్యక్తి ప్రతి ప్రాంతంలో దాదాపు ప్రతి రాష్ట్రంలో ఆడ సమస్యల పైన ప్రజలతోటి స్వయాన మాట్లాడి సమస్యల గురించి అవగాహన తెచ్చుకుంటుండు. 6 నెలలు నడిచినప్పుడు ఆ సమస్యలు చూస్తుండు కళ్ళతోటి. వాళ్ళు కొంతమంది చెప్పే భాష కూడా అర్థం కాదు కానీ వారి ఎమోషన్స్ తోటి రాహుల్ గాంధీ గారు రియాక్ట్ అవుతున్నారు. అది ఎంత గ్రేట్ థింగ్. ఒక వ్యక్తి కేరళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళ్ సంబంధించిన తమిళ్లో ఒక వ్యక్తి వచ్చే సమస్య చెప్పిండు, బాధతో చెప్పిండు. అయినా రాహుల్ గాంధీ గారు వింటుండ్రు. ఆ లాంగ్వేజ్ వస్తుందా వారికి? అయినా వింటుండ్రు. ఆయన చెప్పే ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ తోటి అర్థమవుతుంది ఆ సమస్య ఏందని. అంటే దానివల్ల ఏంటంటే ఆ బాండింగ్ డెవలప్ అవుతుంది. ఆ సమస్యల గురించి తెలుసు కాబట్టి రేపు పొద్దున అటువంటి వ్యక్తి గెలిచి ప్రధానమంత్రి అయితే తప్పనిసరిగా ఆ సమస్యల పరిష్కారానికే కృషి చేస్తాడు, ఆ సమస్యలను అడ్రస్ చేస్తాడు, ఆ ప్రజల సమస్యలు తీరుస్తాడనే ఒక నమ్మకం విశ్వాసం మాకుంది. ఇప్పుడు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏం చేస్తలేరన్నా? భయ్యా మీకు ఇదే చెప్తున్నా, ఎన్నికల సమయంలో వేషాలు వేసి ఏ ఎన్నికలు ఉంటే ఆ ప్రాంతం పోయి ఆ రకమైన వేషాలు వేసి సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు జరగొద్దు. ఈరోజు అవి ఈ 2 పార్టీలు చేస్తున్నాయి. భయ్యా నేను కూడా దేవుణ్ణి పూజ చేస్తా, నేను కూడా గణేషుని పెడతా, నేను కూడా దుర్గామాతని మేము కూడా పూజిస్తాం. మన తెలంగాణ కానీ తెలంగాణలో మనకి సమ్మక్క సారక్కల్ని మన వరంగల్లో పూజిస్తాం. అదేవిధంగా పోషమ్మ ఎల్లమ్మ తల్లిని మనం పూజ చేస్తాం. అదేవిధంగా మనం వెస్ట్ బెంగాల్ పోతే వాళ్ళు దుర్గామాతని పూజ చేస్తారు. అస్సాం పోతే కామాఖ్యాదేవిని పూజ చేస్తారు. అరుణాచల్ ప్రదేశ్ అడ్డీకి పోతే సూర్యుడిని చంద్రుడిని వాళ్ళు పూజ చేస్తారు. అదేవిధంగా శ్రీలంక కిందకి పోతే వాళ్ళు రావణాసుని పూజ చేస్తారు. అదేవిధంగా యూపీలో పోతే రాముని పూజ చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుని మనం పూజ చేస్తాం. అందరి దేవుళ్ళని మనం పూజ చేసేది మనం కోరుకునేది ఏంది? మన కుటుంబం బాగుండాలి, మేము బాగుండాలి, మా కుటుంబానికి ఎటువంటి సమస్యలు రావద్దు, మా ఇంట్లో అందరు ఆరోగ్యంగా ఉండాలి. దానికోసమే కదా మనం దేవుణ్ణి పూజ చేసేది. ఈరోజు మనం కుటుంబాలు బాగలేవు, మనకి సరైన రీతిలో మనకు కావాల్సిన వైద్య సదుపాయాలు లేవు, మనకు కావాల్సిన రీతిలో మన నిత్యావసర సరుకు ధరలు లేవు, మన కుటుంబం బాధలో ఉంది. ఆ బాధలు తీర్చమనే మనం దేవుణ్ణి పోయి మొక్కుతున్నాము. కానీ ఆ బాధలు తీర్చాలన్నా రేపొద్దున సంబంధించి ఆ సమస్యలు పరిష్కారం కావాలన్నా సరైన వ్యక్తులు పాలనలోకి రావాలి. రేపు పొద్దున దేవుని దగ్గర పోవాలన్నా కూడా అపాయింట్మెంట్ కావాలన్నా. మీకు అదే అంటున్నా కదా, దేవుని దగ్గర నైవేద్యం పెట్టాలన్నా కావాల్సింది అపాయింట్మెంట్ కావాలి, పైసలు అపాయింట్మెంట్ కావాలి. మరి ఆ పరిస్థితికి వచ్చింది. మరి అది ఇంపార్టెంట్. ఇప్పుడు
భయ నార్మల్గా గుడి కట్టుడు తప్పు అని నేను అన్న భయ. కాకపోతే నేను అనేది ఏంటంటే ఫస్ట్ హాస్పిటల్ కట్టండి, ఆ హాస్పిటల్లో గుడి కట్టండి. ఎందుకంటే హాస్పిటల్లో ఒక వ్యక్తిని అడ్మిట్ చేసినాక ఆ వ్యక్తిని అక్కడ తీసుకుపోయినాక ట్రీట్మెంట్ అయినాక బయటికి వచ్చి దేవుణ్ణి మొక్కుతాము, ఆపరేషన్ మంచిగా జరిగింది దేవుడా నువ్వు ఆశీర్వదించు అని చెప్పాను. కానీ హాస్పిటలే కట్టాము, ఆ ఉన్నది వదిలిపోయి మొత్తము గుడి కడతాము అని అంటే ఎందుకు భయ్యా సెంటిమెంట్ ఎమోషన్స్ తాడుకొని ప్రజల జీవితాలతో చెలగాట. బీజేపీ వచ్చిన తర్వాత హిందూ ముస్లిం కొట్లాటలు ఎక్కువైపోయినాయి అని చెప్పి చాలా చూస్తున్నాం. లైక్ ఈ ఈ ఈ కాలంలో హిందూ ముస్లిం కొట్లాట అనేది చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఉత్త పుణ్యానికి కొట్లాడుతుర్రు అసలు. అంటే దీనికి బీజేపీ ప్రధాన కారణం అంటారా, లేకపోతే మన తెలంగాణలో ఉన్న ఎంఐఎం కారణం అంటారా, వేరే ఏమన్నా ఇతర పార్టీల కారణం అంటారా? ఇప్పుడు ఓ విషయం భయ, ఇప్పుడు ఎంఐఎం బీజేపీ రెండు ఒకటే, రెండు వేరే వేరే కాదు. బీజేపీ బతుకుతానే ఎంఐఎం బతుకుతుంది, ఎంఐఎం బతుకుతానే బీజేపీ బతుకుతుంది. ఎన్ని రోజులు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంటుందో, ఎంఐఎం ఓట్లు ముస్లిం ఓట్లు ఎంఐఎం పడి ఎంఐఎం వాళ్ళు గెలుస్తారు, మిగతావి డైవర్ట్ అయ్యి బీజేపీ వాళ్ళు గెలుస్తారు. అందుకే వాళ్ళు మనం చాలా జాగాలు చూసుకుంటే వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేస్తే, ప్రజల కోసం నీ రాష్ట్రంలో ఉన్న 119 ఎమ్మెల్యేలు నువ్వు పోటీ చేయించావు. ఎక్కడైతే వేరే రాష్ట్రాలు ఎన్నికలు అయితే అక్కడ పోతే ఎంఐఎం అభ్యర్థులు అని చెప్పి వాళ్ళని నిలబెడతావు. ఎక్కడైతే కాంగ్రెస్ గెలుస్తుందంటే ఓట్లు డివైడ్ చేయడానికి నీ యొక్క పార్టీ సింబల్ని నువ్వు వాడుకుంటున్నావు. సంబంధించిన ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి దీనిపైన. నిజంగా ఎంఐఎం పార్టీ వాళ్ళ కోసం ఏం చేసింది, నిజంగా ఎంఐఎం పార్టీ వాళ్ళ జీవితాలు బాగు చేసిందా? ఈ రోజు కూడా మన మోల్ సిటీలో చూసుకుంటే వాళ్ళు విద్యని ప్రోత్సహించరు, వాళ్ళు విద్యార్థులను చదువుకోనివ్వరు. ఎవరైనా పిల్లగాడు ఎవరైనా తల్లి పోయి వాళ్ళ దగ్గర हमारे बेटे को ये कॉलेज में एडमिशन दिलावा అంటే तुम्हारे बेटे को पढ़ा के क्या करते जाके वहाँ पे काम पे रखो అని చెప్పి చెప్తారు. ఇప్పుడు రీసెంట్గానే చూస్తే మీ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గారు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు, పీడీ యాక్ట్ పెట్టారు. సో అది ఎంఐఎం వాళ్ళని తిట్టినందుకే కదా అయింది. మీకు అదే చెప్తున్నా భయ్యా, మీరు అంటే రెండు పార్టీలు ఒకటే అయినప్పుడు వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోవాలి కదా. ఇప్పుడు అది అయినప్పుడే కదా డివైడ్ అయింది. ఇప్పుడు ఎంఐఎంని తిట్టిండ్రు, రాజాసింగ్ని లోపల పెట్టారు, హిందువులందరికీ అబ్బా మావుని లోపల పెట్టారు, ముస్లిమ్స్ అని వాళ్ళు తిట్టుకోవాలి. ఏమవుతుంది ఆయన లోపల ఉంటే? ఎందుకు మాట్లాడాలి నువ్వు? వాళ్ళు కూడా ఇండే పుట్టిరు కదా, వాళ్ళ రక్తం కూడా ఇక్కడదే కదా. ఈ రక్తం వేరే వస్తుందా కోస్తే? ఎక్కించేటప్పుడు తెలుస్తుందా ఎవరిదే రక్తమో? ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకొని వినప్పుడు ముస్లిం డాక్టర్ ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోవా? ఎందుకు చేయించుకుంటావు? అప్పుడు గుర్తుకు రాదా? ఏ షాప్లో నీళ్ళ బాటిల్ కొనుక్కొని పోతావు, దాహం అయితే చచ్చిపోతూ ఉంటావు, ఆ షాప్ సంబంధించి ఒక ముస్లిం లేకపోతే ముస్లిం పోతాడు హిందూ షాప్లో నీళ్ళు కొనుక్కోడా? ఎవరు దేనికోసము? అంటే ఈ కొట్లాట వల్ల ఏమొస్తుంది, లాభం ఏమొస్తుంది? ఈ కొట్లాట వల్ల మనకు జరిగే లాభం ఏంది? జనాలు నష్టపోతారు అంతే. వాస్తవమే కదా. నిజంగా లాభం జరుగుతుంది, నిజంగా డివైడ్ అయిపోయి రేపొద్దున హిందూస్ అంతా డివైడ్ అయ్యి ముస్లిమ్స్ అంతా డివైడ్ అయ్యి నీకో 10 లక్షలు నాకో 10 లక్షలు వచ్చి, లేకపోతే నీకో ఉద్యోగం నాకో ఉద్యోగం వస్తుందంటే నేను కూడా వచ్చి కొట్లాడతా. దీనివల్ల జరిగేదేం లేదు. అది ఇంట్లో అన్నం కూడా పెట్టాడు వాడు. దీనివల్ల నష్టపోతాము. ఇవాళ సరే భయ్య, ఇవాళ మతాల వారీగా కొట్లాడుకుంటాము, విడిపోతాము. రేపొద్దున ఇదనక మళ్ళీ కులాల వారీగా వస్తుంది. మతం అయిపోయినాక సరే మొత్తం అంతా హిందూ దేశం కులాల వారీగా వచ్చేది ఏం లేదన్న, ఆల్రెడీ కులాల వారీగా ఎప్పటి నుంచో ఉంది. మళ్ళీ సబ్ డివిజన్స్ వస్తాయి, నువ్వు ఏ దేవుని పూజ చేస్తావు, నేను ఏ దేవుని పూజ చేస్తా, మళ్ళీ ఆడ కొట్లాడుకున్నాము, మళ్ళీ అది కొట్లాడుకున్నాక మళ్ళీ ఇంట్లో కొట్లాడుకున్నాము. అంటే ప్రతి చోట కొట్లాట అనేది ఒక్కసారి ప్రారంభమై డివైడ్ అవ్వకుండా వచ్చింది అనుకోండి, ఇంకా అది డివైడ్ అవ్వకుండా లాస్ట్కి వినాశనానికి దారితీస్తుంది. నెక్స్ట్ అది జరగొద్దనే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు ఆ పాదయాత్రను ప్రారంభించారు. దాన్ని కూడా ఈ కొంతమంది సిగ్గులేని వాళ్ళు విమర్శిస్తారు. ఇప్పుడు మీ పార్టీ పాత సీఎం క్యాండిడేట్ బిడ్డ షర్మిలక్క, సో మీ పార్టీ నుంచే కదా అన్న వాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారిని మేము గౌరవిస్తాము. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి హయాంలోనే వారికి ఆ పేరు వచ్చిందంటే వారిది ఎంత క్రెడిట్ ఉందో కాంగ్రెస్ పార్టీది కూడా అంతే క్రెడిట్ ఉంది. ఎందుకంటే వారు ప్రవేశపెట్టిన ప్రతి స్కీమ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది కాబట్టి ఆ స్కీమ్ని వారు ప్రవేశపెట్టగలిగారు. అండ్ వారికి సంబంధించిన వారి బిడ్డ ఎవరైతే వైఎస్ షర్మిల గారు ఉన్నారో, వారు తెలంగాణ ప్రాంతంలో తిరిగే ముందు ఆంధ్రాకు సంబంధించిన వారు ఏం పని చేసిండ్రు, ఫస్ట్ అక్కడ పోయి వారి రాష్ట్రాన్ని వారు ఉద్ధరించి అక్కడ సమస్యలు తీర్చి అక్కడ అన్నీ కంప్లీట్ అయినాక వచ్చి తెలంగాణలో తిరిగితే బాగుంటుంది. దాన్ని ఎవరు వ్యతిరేకిస్తలేము, తిరగొద్దు అంటలేము. కానీ ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి రాజశేఖర రెడ్డి గారి పాలన అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన అందించిందే కాంగ్రెస్ పార్టీ.
రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బిడ్డ. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడలే. ఫస్ట్ నువ్వు ఈరోజు వేరే పార్టీలను ప్రచారం చేస్తున్నావు అంటే వారి ఆత్మకి శాంతి చేకూర్చదు. ఇప్పుడు చేసేదే తప్పు. ఒక సీఎం బిడ్డ, అప్పట్లో సీఎం బిడ్డ, ఇప్పుడు లైక్ ఒక పార్టీకి ఇన్ఛార్జ్ ఆమా. తన తండ్రి ఉన్న పార్టీనే దొంగల పార్టీ, గ్రూపుల పార్టీ. మన తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడంటే కదా రాజశేఖర రెడ్డి గారు ఏదైనా కాంగ్రెస్ పార్టీ తిట్టిరా? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడిరా? రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడినరా? ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా పోయింది? అంటే మా నాన్నగారు ఉన్నప్పుడు పార్టీ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు గ్రూప్ నాన్నగారు ఉన్నప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ రోజు కూడా పార్టీకి వాళ్ళే నాయకులు. ఆ లెక్కలు వేసుకుంటే ప్రతి ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మారింది ఏంది? వాళ్ళ విధానం మారింది, ఆమె పద్ధతి మారింది, ఆమెకు అధికార దాహం పెరిగింది, ఆమెకి అధికారంలోకి రావాలని చెప్పని. అంటే మీ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు జరుగుతలేవా అన్న? గ్రూపులు ఎన్ని ఉంటాయి భయ్య? ఒక కుటుంబంలోనే ఉంటాయి. ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే 4కి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఒక కుటుంబంలో ఒక కారు కొనుక్కోవాలంటే ఆ కుటుంబంలో ఉన్న తల్లేమో కంఫర్ట్ కోసం చూస్తుంది, తండ్రేమో మైలేజ్ కోసం చూస్తాడు, బిడ్డేమో కొంచెం పాష్గా చూస్తుంది, కొడుకేమో స్పోర్ట్స్ మోడల్ చూస్తాడు. 4కి 4 అభిప్రాయాలు ఉంటాయి. ఆ 4 కలిసి ఒక దాటిపైకి రావాలంటేనే మనకు 1 నెల సమయం పడుతుంది. ఒక కుటుంబంలోనే ఒక వస్తువు కొనాలంటే అన్ని అభిప్రాయాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటిది. ఈ సముద్రంలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఒక దాటిపైకి రానికి సమయం పడుతుంది. ఇదేం కొత్త కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి లెక్క ఉన్నప్పుడు కూడా పి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మరి శశిధర్ రెడ్డి గారు కానివ్వండి, విహెచ్ హనుమంతరావు గారు వారు కూడా ఆ రోజు వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి గారి పిసిసి పదవి నుంచి తీసేసేయాలా అని చెప్పి భయ్య ఇదిగోని పీసీసీ పదవికి రేవంత్ రెడ్డి గారు తీసేసేయాలి. ఎవరు పీసీసీ పదవిలో ఉన్నా ఫస్ట్ థింగ్ దానికి విధేయుడు లేక పనిచేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఈరోజు తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వంటి ఎవరైతే ఉత్సాహవంతుడు, పౌరుషంగా కొట్లాడగలిగేటోడు, ఎవరు కూడా వినకుండా ధైర్యంగా ముందుకెళ్ళాల్సిన వ్యక్తి కావాలి. ఈరోజు తెలంగాణలో మార్పు తీసుకురావాలంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారిని వారి విషయం పట్ల కానీ వారిపైన కానివ్వండి, వీరు ఎవరు మాట్లాడినా, ఎవరు వారికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా ఇన్ని రోజులు ఓర్చుకున్నాము, సహించినాము, భరించినాము. రేపు పొద్దున ఒకసారి 7వ తారీఖు రాహుల్ గాంధీ గారి యాత్ర కంప్లీట్ అయిన తర్వాత, 7వ తారీఖు రేపు పొద్దున మునుగోడు ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిన ఒక సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క మా పార్టీని సరిదిద్దుకొని కానివ్వండి, మా నాయకులని బుజ్జగిస్తామా, భయపెడతామా, అవసరమైతే దాడులకి పాల్పడతామా, దేనికి కూడా వెనుకకి పోయేది లేదు. ఎందుకంటే రేపు పొద్దున సమాజానికి మెరుగైన పాలన అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేయాలి. వాళ్ళందరూ సమిష్టిగా పనిచేయాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేక మా వంతు పాత్ర. రేవంత్ రెడ్డి గారు ఏదో విమర్శించినందుకే కదన్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళిపోయింది పార్టీలోకి వెళ్ళి. ఇప్పుడు అంత స్పష్టంగా ఆయనే ఒప్పుకుండు. హుజరాబాద్ ఎన్నికల్లో నాకు టికెట్ కేటాయించారు, నా ఎన్నికల ప్రచారం రాకపోతే కోపం రాదు? ఒక కార్యకర్తనే నీకు రేవంత్ రెడ్డితో కోపం ఉంది, నువ్వు రేవంత్ రెడ్డితో మాట్లాడు. నేనెవరు? కాంగ్రెస్ పార్టీలో పుట్టినా, కాంగ్రెస్ పార్టీలో పెరిగినా, కాంగ్రెస్ పార్టీ కోసం టీఆర్ఎస్ పార్టీ పైన కొట్లాడి, ప్రజల సమస్యలపైన పోరాడి, కేసులు పెట్టుకొని, బొక్కలు ఇరగొట్టుకొని జైల్లో పడ్డ ఒక కార్యకర్త పైన నా ప్రతాపం. ఈ కార్యకర్తను ఓడగొట్టడానికి ఆ డీటెయిల్ అందరికి సపోర్ట్ చేస్తాడా? అసలు విషయాలు తెలిసినప్పుడు విమర్శలు చేయరు, అసలు విషయాలు తెలిసినప్పుడు తిట్టరు, చిట్టగా ముద్దు పెట్టుకుంటారు అసలు పనులు చేస్తే. బై ఎలక్షన్స్ మొత్తం ఇది 3వ స్థానం. ఇప్పుడు నార్మల్ ఫస్ట్ మీరు హుజూరాబాద్ నిలబడ్డారు, దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, కూడా 5వది. సో ఈ 4 ఇట్లా ఇప్పటిదాకా గెలిచింది ప్రధానంగా బీజేపీ ఎక్కువ శాతం తీసుకుంది. బీజేపీ గెలిచింది ఇక్కడ దుబ్బాక గెలిచింది, ఇది 2 గెలిచింది, 2 కదా చాలు కదా. ప్రధానంగా 2 గెలిచినాయి కదా. ఇప్పుడు ఇది ఈ మునుగోడు కూడా నాగార్జున సాగర్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, హుజూర్ నగర్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, గెలిచినామా లేదా అనేది నాకు కావాల్సింది అని మీకు అదే చెప్తున్నా. ఇప్పుడే కరెక్ట్ పని అదే చెప్తున్నా కదా. వాళ్ళకి కావాల్సింది గెలిచినామా లేదా, కావాల్సింది కేవలం గెలుపు కోసం ఆ 2 పార్టీలు పనిచేస్తున్నాయి. కానీ మేము ప్రజల దీవెనలు పొందినామా, ప్రజల ఆశీర్వాదం తీసుకున్నాం, ప్రజల సమస్యలపైన పోరాడినామా చూసినాం. మునుగోడు ఎన్నిక జరుగుతుంది, మాకు ఎన్నికలు ఇంపార్టెంటే, కానీ సమస్యలపైన కూడా మాట్లాడినాం కదా. డిఏవి స్కూల్ దగ్గర నేను పోలేకపోయినా స్థానికంగా ఉన్న మాకు స్పోక్స్ పర్సన్ ఎవరైతే స్థానికంగా ఉన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అసెంబ్లీ ప్రెసిడెంట్ వెళ్ళిండు, స్థానికంగా ఉన్న మాకు స్పోక్స్ పర్సన్ కలవల సుజాతక్క పోయి మాట్లాడింది. అంటే మాకు ప్రజల సమస్యలు ఫస్ట్ ముఖ్యం. గెలిచిన నాయకుడు పోవాలా లేకపోతే అపోజిషన్ ఉన్న వాళ్ళు పోవాలా? అన్యాయం జరిగిన గెలిచినోడు పోకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నది, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఒక గెలిచిన మినిస్టర్ ఉన్నది అక్కడ ప్రజెంట్ పక్కనే ఆ డిఏవి స్కూల్కి
కొంచెం దూరంలో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల సరౌండింగ్లోనే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటుంది. కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా ఉండదు. సో ఫస్ట్ జనాలకి ఏమన్నా అన్యాయం జరిగితే రాజకీయ నాయకుడు జనాల దగ్గరికి పోవాలా, లేకపోతే జనాలు వచ్చి రాజకీయ నాయకుల దగ్గర కావాల్సిన ఆ పరిస్థితి లేదు భయ్యా. ఆ ప్రజాస్వామ్యం లేదు. మీరు అనేది ప్రజాస్వామ్యంలో నాయకులు పోవాలి, కానీ ఆ ప్రజాస్వామ్యం ఏడుంది? అలా ఒక ముఖ్యమంత్రి, ఆ మంత్రి ముఖ్యమంత్రిని కలవాలంటేనే పర్మిషన్ తీసుకోవాలి. అసలు మంత్రి ప్రజలకు ఏం పని చేస్తుంది? ఈరోజు మనం ఒక డెమోక్రటిక్ సిస్టంలో బతుకుతలేము. ఇదంతా కూడా ఒక హిట్లర్ ఎట్లా పరిపాలించిండు అట్లా పరిపాలిస్తారు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని. అది అర్థమవుతుంది ఎవరికి కూడా. ఒక మంత్రి, మనం వీడియోలలో ఒక ముఖ్యమంత్రి ప్రజలని కలవక సెక్రటేరియట్కి రాక సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ డెమోక్రసీ? పార్టీ పెట్టినాక కూడా ఇప్పటిదాకా ఎక్కడ డెమోక్రసీ ఇది? ఒక ముఖ్యమంత్రి సంబంధించిన పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే కలవలేకపోతుండు. ఒక ఎమ్మెల్యే కలవలేక 2 సంవత్సరాలు. నువ్వు నేను ఎక్కడిది? ఆ పార్టీలో 84 గొర్రెలలో ఒక గొర్రెనే కలవలేకపోతుంది. నువ్వు నేను ఎన్నికలు కలుస్తాము. రాజకీయం మార్పు అంటే ఏం చేయాలి? ఫస్ట్ జనాలకి నేషనల్ ఎజెండా పైన మాట్లాడితే ఏ దేశ పౌరునికన్నా వాడు ఆ దేశం ఐడెంటిటీ కార్డు ఉంటే మనకి ఏదో ఒక లాభం కావాలి. కాకపోతే మన దేశంలో మనం దేశ పౌరులం అంటే మనకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్యాక్స్ పేయర్, ఇప్పుడు అమెరికన్ సిటిజన్ అనుకోండి, వాడు రేపు పొద్దున హాస్పిటల్ అయినా ఏదైనా మనకి మొత్తం ఫ్రీ. ఆ కంట్రీ సిటిజన్ అయితే మనకి ఏ రోగం వచ్చినా మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది. లేకపోతే వాడు 60 years దాటిన తర్వాత మనకి పెన్షన్ గవర్నమెంటే ఇస్తుంది. అట్లా మన దేశంలో గవర్నమెంట్కి సంబంధించి నేను ఈ ఇండియన్ సిటిజన్ అంటే ఏ ఒక్క బెనిఫిట్ కూడా లేదు. ఫస్ట్ థింగ్ ఆ బెనిఫిట్ అనేది రావాలి, ఆ దిశగా పని చేయాలి. అంటే ఈ సిటిజన్ అని చెప్పుకుంటే ఈ బెనిఫిట్స్ నాకు ఉంటాయి. అంటే ఫ్రీ ట్రీట్మెంట్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఏదో ఒకటి రావాలి సిటిజన్. ట్యాక్స్ పేయర్లం అని కూడా అనుకుంటలేమన్నా, ఎందుకంటే ఎటువంటి బెనిఫిట్ లేదు. అందుకే సగం మంది ట్యాక్స్ కడతలేరు. మాకు వచ్చేది ఏంటి అని చెప్పాలి. ఆ మార్పు తీసుకురావాలంటే గవర్నమెంట్ ఎన్నికలు బెనిఫిట్ రావాలి. అది ఒకటి స్టేట్ ఇష్యూ. సెకండ్ది మీరన్న ప్రాంతం ఇష్యూ. రాజకీయాలు అంటే ఏంటి అనేది, రాజకీయాలు అనేవి మనని శాసించేది, మన భవిష్యత్తు నిర్ణయించేది. ఈ రాజకీయాలు మార్పాలంటే చదువుకున్న యువత, ఒక హెల్త్ మినిస్టర్ కావాలంటే ఒక డాక్టర్ పైన ఆ మెడికల్ సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్నోడు హెల్త్ మినిస్టర్ కావాలి. ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్ కావాలంటే ఒక పిహెచ్డి చేసినోడు, ఒక స్కాలరో, లేకపోతే ఒక చదువుకున్న కనీసం ఒక ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయితే కనీసం ఇంజనీరింగ్ విషయంలో క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంది తెలుస్తుంది, డీటెన్షన్ అంటే ఏంది తెలుస్తుంది, ఆ ప్రాబ్లమ్స్ ఏందో కనీసం ఆ వైస్ ఛాన్సలర్ అనేటువంటి మనకు వివరించిన ఆ సమస్యలు తెలుస్తాయి. ఇది ఏది ఎట్లా తీసుకోవాలని డెసిషన్ మేకింగ్ తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి సెక్టార్లో కూడా చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సమస్యలు మారుతాయి. అలా కాకుండా చదువు రానోళ్ళు రాజకీయాలు 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుకున్న వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు అన్న. ఇప్పుడు మనకు సామెత ఉంటుంది, జేఎన్టీలో కరెక్షన్లు పేపర్లు ప్యూన్లు దిద్దుతారు, ఏది రాసినా పాస్ అవుతామని అంటారు. అట్లనే ఉంది ఇప్పుడు. సో మునుగోడు గెలవాలని మా తరఫు నుంచి, మా ఆద్య మీడియా తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. సో మళ్ళీ మేము మునుగోడు ఎలక్షన్ అయిపోయాక మిమ్మల్ని గ్యారంటీగా కలుస్తా. దాని మీద అసలు మెయిన్ ఏందనేది మీకే అర్థమవుతుంది, రిజల్ట్ తర్వాత మీకే అర్థమవుతుంది ఏందనేది. ఎందుకంటే జనాలను నమ్మిరు కాబట్టి జనాలు మోసం చేయరు అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.